హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రెండు వర్డ్స్ ఉన్నాయండి. ఈగోయిస్ట్, ఈగోటిస్ట్ అనే ఒక ఇంగ్లీష్లో రెండు సిమిలర్ వర్డ్స్ ఉన్నాయి. వీటి మధ్య డిఫరెన్స్ అని తెలుసుకుందాం మనం. ఈ ఈగోయిస్ట్, ఈగోటిస్ట్ అనేవి ఈ రెండు వర్డ్స్ కూడా ఈగో అనే పదం నుంచే వచ్చాయి. సో ఈగో అంటే ఏంటి మనకు తెలుసు కదా. ఈగో అంటే సెల్ఫ్, సెల్ఫ్ ఇంపార్టెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, నేను, నాది అనే భావన, నేనే గొప్ప అనే భావన, ఇది కదా. సో మరి ఈగోయిస్ట్, ఈగోటిస్ట్కి డిఫరెన్స్ ఏంటి తెలుసుకుందాం మనం. ఫస్ట్ ఈగోయిస్ట్ అంటే ఎవరంటే, ఈగోయిస్ట్ ఈజ్ ద వన్ హూ ఆల్వేస్ థింక్స్ దట్ హీ ఈజ్ సుపీరియర్ టు అదర్స్. నేనే గొప్ప, అందరికన్నా నేనే గొప్ప, నాకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, నాకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండాలి అని భావించేవాడు ఈగోయిస్ట్ అండి. మరి ఈగోటిస్ట్ ఏం చేస్తారంటే అతను ఫీల్ అవ్వడు, నేను గొప్ప అని ఫీల్ అవ్వడు, కానీ హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ హిమ్సెల్ఫ్. నేను గొప్ప అని బయటికి చెప్పుకుంటూ ఉంటాడు అనమాట. సో తన గురించి తాను ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ ఈగోయిస్ట్ ఏమో చెప్పుకోడు, లోపల ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఈగోటిస్ట్ ఏమో చెప్పుకుంటూ ఉంటాడు. సో ఈగోయిస్ట్ క్యాన్ బి ఇంట్రావర్ట్, బట్ ఈగోటిస్ట్ కాంట్ బి ఇంట్రావర్ట్, హీ ఈజ్ ఎక్స్ట్రావర్ట్. వీళ్ళేమో బయటికి ఎక్కువగా బడబడ మాట్లాడుతూ ఉంటారు. సరే, ఎప్పుడైనా సరే బడబడ మాట్లాడి బోళా శంకర్లో ఉండేవాళ్ళు వాళ్ళు డేంజరస్ కాదు కదా. మాట్లాడకుండా చేసేవాళ్ళే, పనులు చేసేవాళ్ళు డేంజరస్ కదా. సో ఇప్పుడు చెప్పండి మీరు, ఈ రెంట్లో ఎవరు డేంజరస్? ఈగోయిస్టే కదా. ఈగోయిస్ట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఈగోటిస్ట్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈగోయిస్ట్ అండ్ ఈగోటిస్ట్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మీరు నా వీడియోస్ని చూస్తూనే ఉండండి. ఐ హోప్ దట్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ అగైన్ వెరీ సూన్. టిల్ దెన్, టేక్ కేర్. బై బై. జై హింద్.